మదగజరాజు సరిగ్గా 12 సంవత్సరాల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. కొన్ని కారణాలతో ఇన్నాళ్ళు విడుదలకు నోచుకోలేదు. ఆలస్యంగానైనా తమిళంలో పొంగల్ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. యాక్షన్ మూవీస్ కి పెట్టింది పేరైన విశాల్ ఎప్పుడు హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. అలాంటిది ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చేతులు వణుకుతూ మాట్లాడడం, నిలబడ్డానికి చేతకాని వాళ్ళ కనిపించడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. విశాల్ కి ఏమైందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలాంటి కలకలం మధ్య విడుదలైన ఈ మదగజరాజు మూవీ ఆడియన్స్ ని ఆకర్షించింది. మొదట తమిళంలో విడుదలైన ఈ మూవీ అక్కడ మంచి వసూళ్లతో ఘన విజయాన్ని అందుకుంది. కొంచెం ఆలస్యంగా ఈ శుక్రవారం అంటే జనవరి 31న తెలుగు ఆడియన్స్ పలకరించింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకు ఒక లైక్ కొట్టుకోండి. ఇది 12 ఏళ్ల కిందటి సినిమా అని చెప్పుకున్నాం కదా. అప్పటికే బాగా అరిగిపోయిన కథతో దర్శకుడు సుందర్సి ఈ మూవీని తెరకెక్కించాడు. అలాంటి ఓ సినిమా 12 ఏళ్లు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఈ కథనాలపై అవగాహన ఏర్పడుతుంది. కథ మేకింగ్ పరంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మసాలా సినిమాలకి పెట్టింది పేరైన సుందర్సి తనదైన శైలిలో లాజిక్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ విషయంలో ఆయన చేసిన కసరత్తులు మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఈ తరహా మసాలా సినిమాల్ని తెరపై చూడక చాలా రోజులు కావడమే ఈ సినిమాకి కలిసి వచ్చిన పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఒకరికి సాయం చేయడంలోనే తన ఆనందాన్ని వెతుక్కునే ఓ యువకుడు తన మాస్టారు, తన ముగ్గురు స్నేహితుల్ని కష్టాల నుంచి గట్టెక్కించడమే ఈ కథ. ఏమాత్రం కొత్తదనం లేని కథ ఇది. కథనంలోనూ మ్యాజిక్ ఏమీ లేదు. సన్నివేశాల్లో వేగం మాత్రం ఉంటుంది. విశాల్ సినిమాలు యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంటాయి. ఇందులో 6 ప్యాక్ తో ఆయన చేసిన హంగామా ఆకట్టుకుంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచే హీరోకి స్నేహితుడిగా కనిపించే సంతానం చేసే అల్లరి, సెకండ్ హాఫ్ లో మినిస్టర్ అత్తిలి సత్యబాబు చుట్టూ అల్లిన సన్నివేశాలు ఆడియన్స్ ను నవ్విస్తాయి. కొన్ని సీన్లు, డైలాగులు కొంత ఎక్కువైనట్టు అనిపించినా నవ్వులు పూయిస్తాయి. కోర్టులో సంతానం విడాకుల కేసు మొదలు ఆయన తెరపై కనిపించినప్పుడల్లా నవ్వులే నవ్వులు. పంచులు బాగా పేలాయి. అయితే కొన్ని మాత్రం అతిగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో అంజలి తండ్రి పాత్రకి సంతానానికి మధ్య సంభాషణలు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ముఖ్యమంత్రిని సైతం ప్రభావితం చేసే ఓ కార్పొరేట్ వ్యక్తి ఇంట్లోకి సిబిఐ అంటూ ఓ సామాన్యుడు అవలీలగా వెళ్లడం, అతనికి సవాల్ విసరడం లాంటి సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. మినిస్టర్ సత్యబాబు డెడ్ బాడీతో హీరో అతని గ్యాంగ్ చేసే హంగామా కూడా అంతే. నవ్వించడం కోసమే అన్నట్టుగా సాగుతాయి ఈ సీన్స్. ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు బలం లేదు. లాజిక్స్ గురించి ఆలోచించకుండా అక్కడక్కడ అతిని భరిస్తూ కూర్చునే ఓపిక ఉంటే కొన్ని నవ్వులను పంచి 2.5 గంటల కాలక్షేపం చేయిస్తుంది ఈ సినిమా. ఇందులో తెలుగు నటులు ఎక్కువగా కనిపిస్తారు, కానీ వాళ్ళెవరూ డబ్బింగ్ చెప్పలేదు. విశాల్ సహా అందరి పాత్రలకు అరువు గొంతులే. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ఓ వెలితి వెంటాడుతుంది. అనువాదం పరంగా సరైన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. తెరపై తెలుగు పేర్లు ఒక చోట, తమిళం పేర్లు ఇంకో చోట కనిపిస్తూ గందరగోళానికి గురిచేస్తూ ఉంటాయి. విశాల్ అలవాటైన యాక్షన్ అవతారంలో హుషారైన నటనని ప్రదర్శించాడు. ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమీ కాదు. ఆయన మార్కు పోరాట ఘట్టాలు, పాటలు ఇందులో ఉంటాయి. వరలక్ష్మి శరత్ కుమార్ నేటి తరం అమ్మాయిగా కాస్త ఘాటైన పాత్రలో సందడి చేస్తుంది. అంజలి తన అందంతో ఆకట్టుకుంది. కథలో ఆ ఇద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. గ్లామర్ పరంగా మాత్రం ఏమాత్రం లోటు కనిపించనీయకుండా నటించారు. సోనూ సూద్ విలన్ గా క్లైమాక్స్ లో తన ప్రభావం చూపించాడు. సంతానం ఈ సినిమాకు కీలకం. ఆయన చేసిన కామెడీ సినిమాని నిలబెట్టిందనే చెప్పాలి. అత్తతో వైరం ఉన్న అల్లుడిగా కనిపిస్తూ ప్రథమార్థం నవ్వించిన ఆయన సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్లు మనోబాలతో కలిసి చేసిన హంగామా బాగుంటుంది. మనోబాల పాత్ర ఈ సినిమాకి మరో ఆకర్షణ. ప్రీ క్లైమాక్స్ లో ఆ పాత్ర చుట్టూనే కామెడీని మలిచారు. కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి స్వరకర్త. పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయని చెప్పాలి. దర్శకుడు సుందర్సి కామెడీపై ప్రభావం చూపించాడు. సంభాషణలు బాగున్నాయి. అయితే డబ్బింగ్ లో మాత్రం నాణ్యత లేదు. నిర్మాణం పరంగా అదే ప్రధాన లోటుగా చెప్పాలి. చివరిగా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మదగజరాజ నవ్విస్తాడు.